అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఉన్నారు. మొత్తం యూటీఎఫ్ మహాసభలకు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది సార్? నల్గొండ జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఎలా ఉండవు? నల్గొండ జిల్లాలో జరిగే 6వ రాష్ట్ర మహాసభలు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పెద్ద ఎత్తున పాఠశాల విద్యారంగంలో మార్పు తీసుకురావడానికి దోహదపడతాయని చెప్పి నేను భావిస్తున్నా. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నాం. నేను చైర్మన్ గా ఉన్నాను. నాకంటే ఎక్కువ మిగతా బాధ్యతలో ఉన్న ఈ జిల్లా టీఎస్యూటీఎఫ్ బాధ్యులందరూ, రాష్ట్ర కార్యదర్శుల నుంచి జిల్లా ప్రధాన బాధ్యుల నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. మౌలికమైన మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచించే రకంగా ఈ మహాసభలు ఉంటాయి. త్వరలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ముందే మీ పేరు కూడా ప్రకటించడం జరిగింది. ఎలా ఉండబోతుంది సార్? ప్రచారంలో చూసినట్లయితే కొంతమంది అంతా కూడా ముందు పడతారు, మీరు మాత్రం సైలెంట్ గా ప్రచారం జరుగుతుంది. ఎలా ఉంది? మీరింత ఎలా ఉంటుందని ఒక అభ్యర్థిని అడిగినప్పుడు, అభ్యర్థులు ఎవరైనా పోటీలో గెలుస్తామనే పోటీ చేస్తాం తప్ప ఇంకో ఫలితం ఉంటుందని ఆశించి పోటీ చేయం. ఇంకా ముఖ్యంగా నాలాంటి వాళ్ళు, ఎందుకంటే 6 ఏళ్ల నుంచి నా పని విధానాన్ని మీరందరూ కూడా గమనించరే అనుకుంటున్నా. నేను శాసన మండలి సభ్యునిగా ఏ చిన్న అవకాశాన్ని కూడా నా సొంతానికి ఉపయోగించలేదు, పైరవీలకు ఉపయోగించలేదు, రూల్స్ కు భిన్నంగా ఉపయోగించలేదు. ఒక ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యుడు విద్యారంగానికి ఏ మేర కృషి చేయవచ్చు, అది మండలిలో కావచ్చు, బయట కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, అది జడిపి సమావేశం కావచ్చు, ప్రతి దగ్గర నా కృషి ఉపాధ్యాయుల కొరకు, ప్రభుత్వ విద్యారంగం బలపడడానికే ఉంది. కాబట్టి మెజార్టీ ఉపాధ్యాయులు ఈనాడు నర్సిరెడ్డి గారి కంటే పనిచేసే వాళ్ళు మాకైతే ఎవరు కనిపిస్తలేరు అంటున్నట్టు నాకు చెప్పిన వాళ్ళు ఫోన్ చేసి మా మిత్రులందరూ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంలో తప్పనిసరిగా గెలవటం తప్ప ఇంకో సులభంగా గెలుస్తామనేదే నాకు కనిపిస్తున్న స్థితి. పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో కూడా గెలిచే అవకాశం ఉంది. ఉపాధ్యాయులందరూ ఆ రకంగా స్వీకరిస్తున్నారు. దానికి స్వీకరిస్తున్నారు అని చెప్పి మేమేమి అప్రమత్తంగా లేకుండా ఏమీ లేము. అందరూ ఉపాధ్యాయుల్ని, అధ్యాపకులందరినీ కూడా ఓటేయండి, గెలిపించండి, ప్రభుత్వ విద్యారంగం నిలబడేటట్టు మీ కృషి, మీ భాగస్వాములు కాండి, తద్వారా మీకు సేవలు ఉంటాయని చెప్తున్నాం. అందుకు అనుగుణంగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్సీగా విద్యా బోధన విషయంలో అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా కమిషన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా పబ్లిక్ హియరింగ్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది? ఆకునూరి మురళీ గారిని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించడాన్ని ఇంతకుముందు నేను స్వాగతించాను. ఎందుకంటే వారు విద్యారంగంపై చాలా కమిట్మెంట్, అంటే విద్యారంగం అంటే ప్రభుత్వ విద్యలో భాగస్వామ్యంలోనే విద్య ఉండాలి, ప్రభుత్వ రంగంలోనే విద్య ఉండాలి, అందరికి ఒకే రకమైన విద్య అందాలి, అందుకు అనుగుణంగా పాఠశాల అభివృద్ధి కావాలి, బడ్జెట్ లో విద్య కనీసం 20% కేటాయించాలనే నిర్ణయంతో, అటువంటి అభిప్రాయంతో ఉన్న వ్యక్తిని ఈనాడు చైర్మన్ గా నియమించడం అంటే ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేసేందుకు కొరకు కట్టుబడి ఉందనేది కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మేము రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలికమైన మార్పులు వస్తాయి, పెద్ద ఎత్తున అందరికి విద్యనందే అవకాశాలు ఉంటాయని చెప్పి భావిస్తున్నాం. ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ, ఎందుకంటే ప్రీ ప్రైమరీ లేకపోవడం వల్ల నేడు ప్రైమరీ స్కూళ్లలో పిల్లలు చేర్చే పరిస్థితి లేదు. ఒక్కసారి ఎల్కేజీ, యూకేజీ కొరకు ప్రైవేట్ స్కూల్ పోయిన తర్వాత మళ్లీ ప్రభుత్వ బడి చూడాలంటే చాలా కష్టంగా ఉన్నది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ బళ్లలో ప్రీ ప్రైమరీ పెట్టి తరగతికో గది, తరగతికో టీచర్ ఉండే రకంగా తన కృషి ఉంటుంది. మేము అందుకు అనుగుణంగానే మా మహాసభలలో తీర్మానాలుంటాయి. మా అవసరమైతే ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది. నేను అనేక సందర్భాల్లో శాసన మండలిలో గాని బయట గాని ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాం. అందుకు ఉపయోగపడుతుంది. అంటే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ గారి సారథ్యం పెద్ద ఎత్తున ప్రభుత్వ విద్యారంగంలో మార్పులు తీసుకొస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం విషయంలో కూడా చూడడం జరిగింది. నిన్న మొన్నటి వరకు కొన్ని జిల్లాలో సీఎం సొంత జిల్లాలో విద్యార్థులు అస్వస్థ గురం, రాజకీయ నాయకులు కూడా పరస్పరం విమర్శించుకున్నారు. అందులో కుట్ర జరుగుతుందని కూడా మధ్యాహ్న భోజన విషయంలో ఏం చెప్తారు? మధ్యాహ్న భోజన విషయంలో క్వాలిటీ పెంచాలి అంటే తప్పనిసరిగా రేట్లు పెంచవలసిన అవసరం ఉంది. ఇప్పుడే మా రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ బయట గుడ్డు 6.5-7 రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వం 5 రూపాయలు ఇస్తే మరి 3 గుడ్డు ఎట్లా పెడతారో పెట్టలేరు అనేది వాస్తవం. అది అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే మధ్యాహ్న భోజనానికి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఏమో మీనమేషాలు లెక్క పెడుతూ రేట్లు పెంచకుండా ఉండి 40% ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం సరైంది కాదు. వాస్తవంగా గురుకులాలలో మొత్తం కూడా రేట్లు ఇచ్చేది కానీ డబ్బులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మెనూ రేట్లు పెంచారు. కానీ మధ్యాహ్న భోజన రేట్లు పెంచవలసింది కేంద్ర ప్రభుత్వం. నేను మీ ద్వారా గౌరవ
మోదీ గారిని కోరుతున్న ప్రధానమంత్రి గారిని, అయ్యా మధ్యాహ్న భోజనం సరైన పద్ధతిలో అమలు చేయాలంటే మీరు రేట్లు పెంచండి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక రేట్లు పెంచితే తదనుగుణంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన 40% పెంచక తప్పదు. వీళ్ళకి ఇంకో మార్గం ఉండదు. అప్పుడు మంచి భోజనాన్ని అందించే అవకాశం ఉంటది. అదే పద్ధతిలో కేంద్రం నుంచి వంట ఏజెన్సీలకు ఒక్కొక్క మనిషికి 1000 రూపాయలు ఇస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 2000 కలిపి 3000 ఇస్తుంది. అయ్యా 1000 రూపాయలతో ఎవరు భోజనం పెట్టరు. వంట ఏజెన్సీలు అందరూ కూడా అతి బీద వాళ్ళు ఉపాధి కొరకు వచ్చి పనిచేస్తున్నారు తప్ప ఎవరు ప్యాషన్ కు వచ్చి పనిచేస్తలేరు. అందుకొరకు వంట ఏజెన్సీలకు కూడా 10,000 చొప్పున ఇచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటే బ్రహ్మాండంగా భోజనం పెట్టొచ్చు. సరే, నారాయణపేట మండలంలో జరిగిన సంఘటన ఇంకా దాన్ని పరిశీలన చేస్తున్నట్టుంది. దాని నుంచి అందువల్ల అది విషారంగా మారింది. నీటి వలన ఇంకేదైనా ఆహార పదార్థాలు అవి పరిశీలించాలి. తప్పనిసరిగా అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకి ఇలా మధ్యాహ్న భోజనం ఒక సవాల్గా మారింది. పాఠం బోధించడానికి కూడా ఆటంకంగా మారుస్తున్న స్థితి ఉంది. దీన్ని ప్రభుత్వము, అధికారులు, ఉపాధ్యాయులందరూ సమిష్టిగా ఎదుర్కొని ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. చూడొచ్చు, ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమస్యలపై, విద్యార్థుల సమస్యలపై కూడా పోరాటం కొనసాగుతూనే ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇటీవల గురుకులాల్లో రాష్ట్ర ప్రభుత్వం వారికి మెనూ పెంచి కూడా ఛార్జెస్ పెంచడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని కూడా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.